హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం మ్యాంగో పచ్చడి చేసుకునే ప్రాసెస్ ఏంటని చూసుకుందాము. మంచి పచ్చి మ్యాంగోలు తీసుకున్న తర్వాత వాటిని అయితే ముక్కల కింద కట్ చేయించుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలకి ఏ తడిదనం లేకుండా ఒక డ్రై క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఆ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మర్చిపోకుండా చూసుకోవాల్సింది ఏంటంటే అందులో జీడీలు ఇంకా వైట్ కలర్ పొర అయితే తీసి పక్కన వేసేయాలి. ఆవాలు మెంతులు ఈ రెండు పక్క అనమాట. సో మనం అయితే ముక్కల్ని బాగా ఆరబెట్టిన తర్వాత వాటిలో ఒక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎందుకు అంటే కారం ఉప్పు రెండు బాగా ముక్కకి పట్టి ఉండడానికి అని చెప్పేసి అనమాట. సో ఇందాక తీసుకున్న ఆవాలు మెంతులు అయితే పొడి చేసుకున్నాము. ఆ తర్వాత కారం ఉప్పు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటిని తీసుకుని ఒక బౌల్ వేసి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. లాస్ట్లో ఒక చిటికెడంత పసుపు కూడా వేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే, పసుపు అనేది ఇట్స్ అన్ యాంటీబయాటిక్. ఆ తర్వాత ఈ కలిపిన ఫ్లేవర్ మొత్తాన్ని తీసుకెళ్ళి మీరు మామిడికాయ ముక్కలు వేసినా పర్లేదు, లేకపోతే మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసినా పర్లేదు. మిక్సింగ్ మాత్రం పర్ఫెక్ట్గా జరగాలి. మిక్సింగ్ ఎంత పర్ఫెక్ట్గా జరగాలంటే ప్రతి ముక్కకి నీట్గా ఆ ఎసెన్స్ మొత్తం యాడ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇన్ కేస్ కనుక మిక్సింగ్ చేసేటప్పుడు మీకు అది ఇబ్బందిగా ఉంటే కనుక కొంచెం లైట్గా ఆయిల్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ ఫ్లేవర్ మొత్తం అయిపోయిన తర్వాత మిక్సింగ్ సరిపడా ఆయిల్ పోసుకోండి. మళ్ళీ ఇంకా వెల్లుల్లిపాయ ముక్కలు కూడా మర్చిపోకండి, అవి ఖచ్చితంగా వేసుకోండి. ఈ మొత్తం కంప్లీట్ మిక్చర్ని ఏం చేస్తామంటే లాస్ట్లో ఒక 3 days పాటు కంప్లీట్గా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఆ ముక్కకి బాగా ఊరాలన్నమాట. ముక్క అంటే ఉప్పు కారం మనం వేసిన ఇవన్నీ బాగా పట్టాలి కదా. సో ఇలా ఉంటుంది అనమాట. 1 day తర్వాత ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ డే ఇలా ఉంటుంది. సో థర్డ్ డే మనం యాజ్ యూజువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, కలుపుకొని తినేయడమే. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.